తమ హంగు ఆర్భాటాల కోసం అవసరం లేని చోట్ల రోడ్లు వేసి ప్రజా ధనాన్ని కొల్లగొట్టారని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు చిన్నబాబు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లో భాగంగా నిర్మించిన కులశేఖర మార్గాన్ని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు చిన్నబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హైవేలతో పాటు విమానాశ్రయాలకు వెళ్లే మార్గాలలో కూడా 20 అడుగుల డివైడర్ రోడ్డు ఉండవని, అయితే తిరుపతిలో వైసీపీ నాయకులు కేవలం తమ అనుచరుల భూముల రేట్లు పెంచడానికి హంగు ఆర్భాటాల కోసం పలు మార్గాలలో 20 అడుగుల డివైడర్ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కొత్త రోడ్లు నిర్మించి నెలలు కూడా గడవక ముందే ఆ రోడ్లు కుంగుబాటుకు గురవుతున్నాయని, నాసిరకం రోడ్లను వేసి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. వీటన్నిటిపైన విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డివైడర్ కట్టి ఏదో ఒక మున్సిపల్ పార్కుకి ఎంత బడ్జెట్ ఖర్చు పెడతారో ఆ విధంగా ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టారు. ఇది ఖచ్చితంగా తప్పని ఆ రోజు కూడా సంబంధిత అధికారులకు మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. సంబంధిత మున్సిపల్ కమిషనర్ కూడా ఆ రోజు ఇంత పెద్ద డివైడర్ అవసరం లేదు, ఇంత పెద్ద బ్యూటిఫికేషన్ అవసరం లేదు, ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టో లేకపోతే ఇంటర్నేషనల్ బస్ స్టాండో ఇంటర్నేషనల్ రైల్వే స్టేషన్కో ఉన్నట్టుగా పెట్టారు. ప్రజాధనం ఖర్చు పెట్టి ఇంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి బ్యూటిఫికేషన్ ఏదో నిజంగా అవసరం అనుకుంటే సాయంత్రం పూట పార్కులో డెవలప్ చేస్తే నిజంగా అది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇది కేవలం వాళ్ళ కాంట్రాక్టర్లకి, వాళ్ళ వ్యక్తులకి, అభినయ్ కుమార్ రెడ్డి మరి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వాళ్ళ యొక్క అనుంగ శిష్యులు లేదా వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ కోసం ఈ విధంగా డెవలప్ చేశారు. ఇది ఖచ్చితంగా తప్పు. అందులో భాగంగా ఈరోజు ఇవన్నీ కూడా మేము ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. మేము మళ్ళీ చెప్తున్నాము, దీన్ని మెయింటెనెన్స్ లేకుండా పోతూ ఉంది. అసలు ఇక్కడ జనసంధారమే లేదు. ఏదైనా నిజంగా అవసరం ఉంటే ఓ 30 అడుగులో 20 అడుగులు తీసుకోవాలి. మరి ఈరోజు అందులో భాగంగా ఇంత పెద్ద రేడు కుంగిపోయి ఈరోజు ఎస్పీడీఎస్ల వారంతా ఒక ఎలక్ట్రికల్ లైన్స్ అంతా కూడా పోయింది. ఇది ఉంది. ఇలాంటి తప్పుడు చర్యల వల్ల ఈరోజు వాళ్ళని ప్రజలు కూడా తిరస్కరించారు.